ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేస్కి సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే ఏమంటున్నాము అని అంటే ఇయర్ ఎండ్ రివ్యూ అని అంటున్నాం. సార్ ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సార్ ఈ ఇయర్ ఎండ్ రివ్యూ అనేది ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మాట్లాడబోతా ఉన్నాము అని అంటే ఒకటి ఐటీ అని అంటున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేస్. దేని గురించి మాట్లాడుతున్నాం? ఇగో రైల్వేస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, అలాగే ఐటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, అలాగే కమ్యూనికేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. ఇగో ఈ విభాగాలను గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం ఇయర్ ఎండ్ రివ్యూకి సంబంధించి. సరే ఇక్కడ ఇయర్ ఎండ్ రివ్యూలో ఏం తెలుస్తుంది మనకు అని అంటే మనం కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ది చదువుకొని లేనట్లయితే మనకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ వస్తుంది విత్ ఇన్ షార్ట్ టైంలో. ఎస్, సో ఇలా దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఇయర్ ఎండ్ రివ్యూ. ఇది మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, భారతదేశంలో నేషనల్ రైల్ ప్లాన్ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేసిర్రు, ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నా. భారతదేశంలో నేషనల్ రైల్ ప్లాన్ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగింది? భారతదేశంలో జాతీయ రైలు ప్రణాళిక, ఇగో దీన్నే నేషనల్ రైల్ ప్లాన్ అని అంటారు, 2020లో వచ్చింది. ఇది గుర్తుంచుకోండి. ఇగో డైరెక్ట్ బిట్టు ఏమని అడుగుతారు అని అంటే భారతదేశంలో జాతీయ రైల్ ప్లాన్ అనేది ఎప్పుడు వచ్చింది? దీన్ని ఏమంటున్నాం? నేషనల్ రైల్ ప్లాన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో ఈ నేషనల్ రైల్ ప్లాన్నే మనం జాతీయ రైల్ ప్రణాళిక అని అంటున్నాం. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే దీనికి సంబంధించినటువంటి ముసాయిదా మనకి 2020 డిసెంబర్లో రిలీజ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఎప్పుడు రిలీజ్ చేసిరు అని అంటున్నాం? 2020 డిసెంబర్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి నేషనల్ రైల్ ప్లాన్ని అని చెప్పేసి గుర్తుంచుకోండి. 1 మార్క్ వస్తుంది. డైరెక్ట్ దీనికి సంబంధించి అడుగుతా, అయ్యో ఇది ఎక్కడిది, ఇది మన దగ్గర లేదు అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్నే వాళ్ళు కూడా ఇస్తారు. అందులో మనం 1921 ఇట్లాంటి ముచ్చట్లను గుర్తుపెట్టుకుంటాం. ఇగో లేటెస్ట్గా వచ్చింది గుర్తుపెట్టుకోము, ఇది లేటెస్ట్గా వచ్చింది, ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇగో ఇది రైళ్ళకి సంబంధించి ఈ రైల్వే విధానాన్ని మార్చేందుకోసం భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదే నేషనల్ రైల్ ప్లాన్. దెన్ లేదు అని అంటే జాతీయ రైలు ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇగో ఇది 2020 డిసెంబర్లో వచ్చింది అని అంటున్నాం. సార్ మరి 2020 డిసెంబర్లో వచ్చినటువంటి ఈ రైల్ ప్రణాళిక అనేది ఏం చేస్తూ ఉంది సార్ అని అంటే భారత రైల్వేలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనను పెంచేందుకు పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. ఏమంటున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి భారత రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తూ ఉంది. ఇదే ఈ నేషనల్ రైల్ ప్లాన్ ద్వారా భారత ప్రభుత్వం, భారత రైల్వే శాఖ చేపట్టాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా? మరి ఈ రైల్ ప్లాన్ ద్వారా ఇంకొక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. అదే ఏమిటి అని అంటే విజన్ 2024. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నారు అని అంటున్నాం? ఇగో విజన్ 2024ని తీసుకోవడం జరిగింది. ఏం తీసుకున్నారు అని అంటున్నాం? విజన్ 2024. సార్ విజన్ 2024 ద్వారా ఏం చేస్తున్నారు భారత రైల్వేలో అని అంటే మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు రైల్వేలో 100% విద్యుద్దీకరణ జరగాలి అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. ఏం చేస్తున్నారు అని అంటున్నాం? 100% ఎలక్ట్రిఫికేషన్ జరగాలి, విద్యుత్తీకరణ జరగాలి అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మొత్తం 2024 వరకు అంటే వచ్చే ఏడాది వరకు భారత రైల్వేల్లో అంతటా కూడా విద్యుత్కి సంబంధించినటువంటి వాటి ద్వారానే
రైళ్లు నడవాలి, కార్యక్రమాలు జరగాలి అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశంగా చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఢిల్లీ నుంచి హౌరా, కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఢిల్లీ టు హౌరా, అలాగే ఢిల్లీ టు ముంబై ఇలా మధ్య ఏవైతే రైల్వే ట్రాక్స్ ఉన్నాయో రైల్వే ట్రాక్స్కి సంబంధించి వాటిని డెవలప్ చేస్తూ పర్ అవర్ 160 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళేటువంటి రైల్స్ని తీసుకురావాలి అని అనుకుంటున్నారు. విజన్ 2024కి సంబంధించి నేషనల్ రైల్ ప్లాన్ని తీసుకొచ్చిర్రు. ఈ నేషనల్ రైల్ ప్లాన్ని ప్రకటించిన తర్వాత భారత రైల్వే మౌలిక సదుపాయాల కల్పన చేపడతా ఉంది. ఇందులో విజన్ 2024 పెట్టుకొని 100% విద్యుద్దీకరణ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటున్నాం, ఢిల్లీ టు హౌరా వరకు, అలాగే ఇదే ఢిల్లీ టు ముంబై వరకు ఏం చేస్తున్నారు సార్ అని అంటే 160 కిలోమీటర్స్ వేగం పర్ హవర్ స్పీడ్ తోటి ట్రైన్స్ నడవాలి అని చెప్పేసి ప్రణాళిక చేయడం జరిగింది. ఈ అంశం అనేది మనకు ఇక్కడగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మరి ఇదే 2023 వరకు 24 వరకు సరుకు రవాణాకి సంబంధించి గూడ్స్ క్యారియర్కి సంబంధించి రైల్వే రంగం వాటా ఎంత పెంచాలి అని చెప్పేసి రైల్వే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు భారతదేశంలో సరుకు రవాణా అనేది 27%గా ఉందండి. రైల్వే రంగం ద్వారా, రైల్వేస్ ద్వారా సరుకు రవాణా గూడ్స్ క్యారియర్ అనేది ఎంత ఉంది అని అంటే 27% అనేది ఉంది. దీనిని ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే 45%కి పెంచేందుకు చర్యలను చేపట్టడం జరుగుతూ ఉంది. రైల్వేస్కి సంబంధించి ఈ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక మొత్తం ఈ రైల్వేస్కి సంబంధించి రైల్వేలో వందే భారత్కి సంబంధించినటువంటి ట్రైన్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ వందే భారత్కి సంబంధించినటువంటి ట్రైన్స్ అనేవి రైల్వేలో మన స్వదేశీ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేయడం జరిగిందా, లేదనంటే విదేశాల నుంచి టెక్నాలజీని తీసుకున్నామా అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. వందే భారత్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించి దానికి సంబంధించినటువంటి తయారీ అనేది మన సొంత టెక్నాలజీయా, దెన్ లేదు అని అంటే విదేశాలకి సంబంధించినటువంటి టెక్నాలజీ అని నేను అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు వందే భారత్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది భారత్లో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ వందే భారత్కి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేయడం జరిగింది వందే భారత్ రైల్ అని. సార్ మరి ఈ వందే భారత్ రైళ్ల తయారీకి సంబంధించి భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటననే మనం ఏమంటాము అని అంటే స్వదేశాలలో స్వీయ సమృద్ధిని సాధించాలనేది కాన్సెప్ట్. దానికి సంబంధించే ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అన్ని రంగాలలో, భారతదేశంలోని అన్ని రంగాలలో కోవిడ్ సమయంలో ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రంగాలకి సంబంధించి ఏంది సార్ ఆత్మనిర్భర్ భారత్ అని అంటే స్వీయ సమృద్ధి. మన భారతదేశంలో వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వీటినన్నింటినీ ఉపయోగించుకొని స్వీయ సమృద్ధి కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది అని చెప్పేసి దీనికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కోవిడ్ సమయంలో. మరి ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే భారతదేశంలో వందే భారత్కి సంబంధించినటువంటి ట్రైన్లని ప్రారంభిస్తూ ఉన్నారు. సార్ ఈ వందే భారత్కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ట్రైన్లని నడుపుతా ఉన్నారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ భాగంగా, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా వందే భారత్ అనేటువంటి ట్రైన్లు అనేవి వచ్చాయి అని అంటున్నాం. ఈ వందే భారత్కి సంబంధించి ఈ 2022 వరకు ఎన్ని ట్రైన్లు భారత్లో నడుస్తున్నాయి అని చెప్పేసి ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఇప్పటి వరకు 6 వందే రైళ్ళకి సంబంధించినటువంటి వందే భారత్ రైళ్లు సేవలను అందిస్తూ ఉన్నాయి. ఈ వందే భారత్కి సంబంధించినటువంటి రైళ్లు సెమీ హై స్పీడ్కి సంబంధించి
ఇవి రూపొందించడం జరిగింది, భారతదేశంలోనే రూపొందించడం జరిగింది. ఇవి భారతదేశంలో 2022 ఎండింగ్ వరకు ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే 6 వందే భారత్ రైళ్లు ఉన్నాయి అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. 2000 ఇయర్ ఎండ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 6 వందే భారత్ రైళ్ళు అనేవి సేవలను అందించడం జరిగింది అని చెప్పేసి, సేవలను అందిస్తున్నాయి అని చెప్పేసి భారత రైల్వే రంగం అనేది ప్రకటించడం జరిగింది. ఇది ఇయర్ ఎండ్ రిపోర్ట్లో. ఓకేనా? మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నా, రైల్వేస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఎవరు అని అంటున్నాం? మనం మాట్లాడుతున్నది రైల్వే రంగం గురించి కాబట్టి ఇక్కడ రైల్వే మంత్రిని కూడా జస్ట్ అప్డేట్ చేస్తూ ఉన్నా. ఒకసారి చూడండి ఎవరు సార్ అని అంటే అశ్విని వైష్ణవ్. ఇగో ఈయన రైల్వేకి సంబంధించినటువంటి మంత్రి అని అంటున్నాం. అశ్విని వైష్ణవ్ గారిని గుర్తుంచుకోండి, రైల్వేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సార్ మరి వందే భారత్కి సంబంధించినటువంటి రైళ్ళు భారతదేశంలో ఎక్కడ రూపొందించబడుతున్నాయి, ఎక్కడ వీటిని తయారు చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. భారతదేశంలో వందే భారత్కి సంబంధించినటువంటి రైల్వే సర్వీసెస్ అనేవి ప్రారంభించబడ్డాయి. మరి రైల్వే సర్వీసెస్ అనే వాటికి సంబంధించి ఇయర్ ఎండ్ రివ్యూలో రిపోర్ట్లో రైల్వే శాఖ ప్రకటించింది ఈ వందే భారత్ రైళ్లను మన స్వదేశంగా మన దేశీయ టెక్నాలజీతో రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారు సార్? వీటి తయారీలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రాంతం ఏది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబదూర్ అనేది ఒకటి ఉందండి. ఇగో ఈ వందే భారత్ రైళ్ళు అనేవి భారతదేశంలో ప్రారంభమైనాయి. వీటిని ఎక్కడ ఎవరు తయారు చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ పేరుని గుర్తుంచుకోండి. ఇగో వందే భారత్కి సంబంధించినటువంటి ట్రైన్స్ అనేవి మనకు 2022లో ప్రధానంగా కనబడుతున్నటువంటివి. ఇగో వీటి గురించి ఇయర్ ఎండ్ రివ్యూలో వచ్చింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని అంటున్నాం. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇగో ఇది ఎక్కడుంది అని అంటే తమిళనాడులోని పెరంబదూర్లో ఉంది. ఇగో దీనికి సంబంధించి ఎప్పుడు స్థాపించడం జరిగింది అని అంటున్నా, దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటున్నా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని ఎవరు ప్రారంభించడం జరిగింది అనేది నా క్వశ్చన్. ఇగో ఇది జీకే క్వశ్చన్. కరెంట్ అఫైర్స్లో మనం జీకే కూడా కలిపి చెప్పుకుంటాం కదా అప్పుడప్పుడు. ఇగో ఇప్పుడు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని ఎవరు ప్రారంభించారు పెరంబదూర్లో అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగినా. సార్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది సార్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినటువంటి ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు ప్రారంభించారు అని అడిగిన. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి నేను అడిగిన. నెహ్రూయే ప్రారంభించింది, బట్ ఎప్పుడు? 1955 ఎప్పుడు ప్రకటించారు అని అంటున్నాం. 1955లో 1955 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ని పెరంబదూర్లో ప్రారంభించడం జరిగింది. ఇగో ఇదే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని అంటున్నాం. ఇప్పుడు ఇదే వందే భారత్కి సంబంధించి కీలక పాత్రను పోషిస్తుంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. వందే భారత్కి సంబంధించి స్వయంగా మన దేశంలో ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ని తీసుకొస్తా ఉన్నారు. ఇగో భారతదేశంలో 2022కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ వరకు రైల్వే శాఖ చూపెడుతున్నది ఏంటి అని అంటే 6 వందే భారత్కి సంబంధించినటువంటి రైళ్లను ప్రారంభించినము అని చెప్తా ఉంది. ఇక రానున్న రోజులలో ఈ వందే భారత్కి సంబంధించి సుమారు 300 ట్రైన్లను నడుపుతాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎన్ని వందల ట్రైన్లను? 300 వందే భారత్ ట్రైన్స్ని రూపొందిస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ వందే భారత్ అనేది ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇండియాలోనే స్వదేశీ టెక్నాలజీతో రూపొందిస్తున్నటువంటి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని అంటున్నాం. ఇది రైల్వే రంగాన్ని 2024 కల్లా
మెరుగుపరిచేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రయాణికులకి మంచి సౌకర్యాలను ఇచ్చేందుకు తీసుకొస్తున్నటువంటి పథకంగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఇయర్ ఎండ్ రివ్యూలో అడిగినటువంటి మరొక అంశాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాలి. ఇగో దీని మీద వందే భారత్ ఇంపార్టెంట్, అంతకంటే ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం. సార్, భారత రైల్వేలో ప్రమాదాలను నివారించేందుకు ఏ టెక్నాలజీని ఇటీవల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ అని అడుగుతారు మనల్ని. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లో లేచి చదివినప్పుడు ఆ పేపర్లలో మనకి ఏం కనబడుతుంది అని అంటే, రైల్వే ప్రమాదం జరిగింది, రైలు పట్టాలు తప్పినాయి, రైళ్లు ఢీకొనడం జరిగిందని ఇట్లాంటి వార్తలు వింటాం. మరి ఈ ప్రయాణికులకి సంబంధించి భద్రత లేకుండా పోతుంది అని చెప్పేసి అప్పుడు ఇంకొందరు మాట్లాడతారు. మరి ఇప్పుడు ప్రయాణికుల భద్రత కోసం ఒక టెక్నాలజీని తీసుకొచ్చిర్రు. ఆ టెక్నాలజీ ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. కవాచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకురావడం జరిగిందండి. ఏ టెక్నాలజీని తీసుకొస్తున్నారు అని అంటున్నాం? ఇగో ఇది ఎందుకోసం వచ్చింది అని అంటే, రైల్వే భద్రత కోసం తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. దీన్ని గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు అప్డేట్ కాని వాళ్ళు. ఇగో రైల్వే భద్రత కోసం ఈ 2022వ సంవత్సరంలో ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టెక్నాలజీని ఏమంటారు సార్ అని అంటే, కవాచ్ టెక్నాలజీ అని అంటారు. ఏమంటారు? కవాచ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సార్, ఈ కవాచ్ టెక్నాలజీ దేనికి సంబంధించింది అని అంటారు మిమ్మల్ని. క్వశ్చన్ సింపుల్గా ఎట్లా అడుగుతారు అని అంటే, కవాచ్ అనేటువంటి టెక్నాలజీ దేనికి సంబంధించింది సార్ అని అడుగుతారు. కవాచ్ టెక్నాలజీ అనేది భారత రైల్వేలో ప్రమాదాలను నివారించి భద్రతను పెంచేందుకు వచ్చినటువంటి టెక్నాలజీ. ఈ ముచ్చటిని గుర్తుపెట్టుకొని 1 మార్క్ వస్తుంది. ఇగో దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఎలా అడుగుతారు అని అంటున్నాం? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇప్పుడు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో ఎలా అడుగుతామని చెప్పేసి చెప్తున్నారు అని అంటే, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా అని అంటున్నారు. లేటెస్ట్ ఇవి, ఎప్పటివో కాదు, లేటెస్ట్ ఇవి. అంటే ఒక 1 year వరకు కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాంటెంట్ని. ఓకేనా? సో ఇప్పుడు కవాచ్ టెక్నాలజీ అనేది ఇటీవల భారతదేశంలో స్వదేశీయంగా రూపొందించబడిన టెక్నాలజీ. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కు మనం ఏమంటున్నాం? సెకండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్. ఇప్పుడు కవాచ్ టెక్నాలజీ దేనికి సంబంధించింది అని అంటే, రైల్వే భద్రతకి సంబంధించింది. రైల్వేలో జరిగేటువంటి ప్రమాదాలను నివారించేందుకు సంబంధించినటువంటి టెక్నాలజీ. మరి ఈ టెక్నాలజీని ఎవరు రూపొందించారు అని అంటే, మన భారతదేశంలోనూ రూపొందించడం జరిగింది. దీన్ని ఏమంటున్నాం మనం? స్వదేశీ టెక్నాలజీ అని అంటున్నాం. దేనికి సంబంధించింది అని అంటున్నాం? స్వదేశీ టెక్నాలజీ అని అంటున్నాం. సార్, ఇప్పుడు ఇయర్ ఎండ్ రివ్యూలో ఏం చెప్పారు అని అంటే, మన భారత రైల్వేని మరింత భద్రత పెంచేందుకోసం రైల్వేలో ఇగో కవాచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చినామని దీనికి సంబంధించినటువంటి మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వివరాలను వెల్లడించడం జరిగింది. ఇగో ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సాంకేతిక పరంగా రైల్వేలకి సంబంధించి భద్రతను మెరుగుపరిచేందుకు ఈ టెక్నాలజీ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ రైల్వే రక్షణ వ్యవస్థకి సంబంధించి, అంటే ఒక ట్రైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాక్ అనుకోండి, ఈ ట్రాక్ పైన ఒక ట్రైన్ వెళ్తూ ఉంది అని అనుకోండి. ఇగో ఈ ట్రైన్కి సంబంధించి ఇక్కడో ట్రైన్ ఉంది, ఇక్కడో ట్రైన్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ ట్రైన్కి సంబంధించిన వివరాలు, ఈ ట్రైన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి, ఇగో ఆ క్లియర్ ఆటోమేటిక్ విధానంలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, మాన్యువల్గా ఉండదు కాబట్టి ప్రమాదాలను నివారించవచ్చు కవాచ్ టెక్నాలజీ ద్వారా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనినే ఏమంటున్నాము అని అంటే, ఆటోమేటిక్కి సంబంధించినటువంటి టెక్నాలజీగా మనం మాట్లాడుతూ ఉన్నాం, రక్షణ వ్యవస్థగా మాట్లాడుతూ ఉన్నాం. ఇగో దీనికి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అంశం కవాచ్ టెక్నాలజీ. రైల్వే రంగంలో వచ్చిందా లేదా అంటే వచ్చింది. ఎవరు తీసుకొచ్చిర్రు అని అంటే, భారత రైల్వే రంగంలో దీన్ని ప్రవేశపెట్టిర్రు. స్వదేశీయంగా డెవలప్ అయినటువంటి టెక్నాలజీగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది కూడా మనకు రైల్వేకి సంబంధించి ఇయర్ ఎండ్ రిపోర్ట్లో ఇంపార్టెంట్ అంశంగా పరిగణించబడుతుంది. ఓకే, ఇక రైల్వేస్కి సంబంధించి హై స్పీడ్కి సంబంధించినటువంటి వీల్స్ని తయారు చేసేటువంటి వ్యవస్థను గురించి కూడా ఇయర్ ఎండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సార్, ఈ
రైల్వేకి సంబంధించి హై స్పీడ్ ట్రైన్స్కి సంబంధించిన వీల్స్ తయారీ, చక్రాల తయారీ అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి భారతదేశంలో ఈ హై స్పీడ్ ట్రైన్స్కి సంబంధించిన వీల్స్ని ఎక్కడెక్కడ ఎక్కువగా తయారు చేస్తున్నారు సార్? ఎస్, రైళ్ళ కోసం హై స్పీడ్ వీల్స్ని తయారు చేసేటువంటిది ఏంటి అని అంటే ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. సో రాయ్బరేలీకి సంబంధించి అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని అంటున్నాం. ఈ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి వీల్స్ తయారీకి సంబంధించి ఏ వీల్స్ అని అంటున్నాం? రైల్వేస్ హై స్పీడ్ వీల్స్ అనేవి ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ సార్ అని అంటే రాయ్బరేలీలో, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. ఇక రెండోది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విశాఖపట్నంలో వీటిని తయారు చేస్తున్నారు అని అంటున్నాం. సార్ మరి ప్రతి సంవత్సరం ఈ వీల్స్ తయారీకి సంబంధించి 1,00,000 చక్రాలను తయారు చేస్తూ ఉన్నారు. ఈ 1,00,000 చక్రాలను ఎలా తయారు చేస్తున్నారు సార్ అని అంటే స్వదేశీ టెక్నాలజీతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేయడం జరుగుతూ ఉంది. దేనిలో భాగంగా అని అంటున్నాం? ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించి ఈ అంశం అనేది మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశంలో హై స్పీడ్ రైళ్ళకి సంబంధించిన చక్రాలు ఎక్కడ తయారవుతున్నాయి అని అంటే రాయ్బరేలీ, విశాఖపట్నం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ద్వారా తయారవుతున్నాయి. వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం 1,00,000 చక్రాలను, 1,00,000 వీల్స్ని, 1,00,000 వీల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ టెక్నాలజీ ద్వారానే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇవి తయారవుతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటివి ఈ ప్రాంతాల నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఇదే రైల్వే రంగంలో ఈ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకం పేరేమిటి ఒక్కసారి చెప్పండి. రైల్వే విభాగంలో స్థానిక ఉత్పత్తులకి ప్రాధాన్యతనిచ్చేందుకు ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకం పేరేమిటి? చాలా ఇంపార్టెంట్, నేను అడిగే క్వశ్చన్. భారత రైల్వేలలో స్థానికపరమైనటువంటి అంశాలకి ప్రాధాన్యతనిస్తూ వారి ఆదాయాన్ని పెంచేందుకు ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసిర్రు. ఆ కార్యక్రమం పేరేమిటి? ఏంటి అని అంటే వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అండి. ఏ పథకం అని అంటున్నాం? వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. ఇది భారత రైల్వేలలో ప్రారంభించినటువంటి కార్యక్రమం. విన్నారా? ఈ ప్రోగ్రాం గురించి విన్నారా, వినలేదా? వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోగ్రాం వేరే, రైల్వేస్ కోసం తీసుకొచ్చిందే వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. వినలేదా దీన్ని? ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి. తెలుగులో చెప్పినా కదా, తెలుసు మీకు దాదాపు. ఓకేనా? గుర్తుపెట్టుకోర్రి, ఎక్కడైనా వస్తే మీరు ఆన్సర్ చేయాలి. నాకు తెలిసి 300 మంది ఉంటే ఒక్కరు కూడా ఆన్సర్ చేయలేదు దీనికి. సార్, ఈ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేది భారత రైల్వే రంగంలో స్థానికంగా ఉండేటువంటి చేనేత కార్మికులు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు కావచ్చు, వాటికి ప్రోత్సాహకం ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఇది ఎప్పుడు ప్రకటించారు తెలుసా సార్? దీనిని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. 2022-23 బడ్జెట్లో, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి బడ్జెట్. ఈ పథకాన్ని వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ని ఎప్పుడు ప్రకటించిరు అని అంటే ఈ బడ్జెట్లో ప్రకటించిరు అని అంటున్నాం. ఈ బడ్జెట్లో ప్రకటించినటువంటిది ఏ రంగానికి సంబంధించింది ఇది అని అంటున్నాం? రైల్వే రంగానికి సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిని కూడా ఈ రైల్వేస్కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. హస్తకళలు కానీ, చేనేత కళలు కానీ, ఇతర చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రోత్సాహకాలను అందించి రైల్వేలలో ప్రయాణించే లక్షలాది మందికి ఆ వస్తువులను అమ్మడం ద్వారా వీరి జీవన విధానంలో మార్పులు వస్తాయి, ఉత్పత్తులకి డిమాండ్ వస్తుంది అని చెప్పేసి
ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. కొన్ని రైల్వే స్టేషన్లలో ఇది స్టార్ట్ అయింది, నేను కూడా చూసిన ఇటీవల కాలంలో. ఓకేనా? సో ఇలా ఇగో ఈ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి అంశం కూడా మనకి 2022లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన రైల్వే కార్యక్రమంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఉత్పత్తులను ప్రోత్సహించి వారికి ఆదాయాన్ని సమకూర్చేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం. ఇంతే. ఈ రెండు ముచ్చట్లను గుర్తుపెట్టుకోరి. ఏమైనా అడిగితే మీకు గుర్తు ఉండాలి. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ దేనికి సంబంధించింది అని అంటున్నాం? రైల్వేకి సంబంధించి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ రైల్వేలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే డైమండ్ చతుర్భుజ ప్రాజెక్ట్. డైమండ్ చతుర్భుజ ప్రాజెక్ట్. డైమండ్ చతుర్భుజ ప్రాజెక్టు ద్వారా భారత రైల్వేలో ఏ ఏ నగరాలను కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు అని క్వశ్చన్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, నేనేమడుగుతున్నా, డైమండ్ చతుర్భుజ ప్రాజెక్ట్ భారత రైల్వే రంగానికి సంబంధించింది. ఈ ముచ్చటిని గుర్తుపెట్టుకోరి. ఇప్పటి వరకు తెలియకపోతే, తెలిస్తే పర్లేదు, ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి తెలిస్తే. మరి డైమండ్ చతుర్భుజ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో ఏ ఏ నగరాలను కలుపుతున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇది ఢిల్లీ, ముంబై, కల్కత్తా, చెన్నై, ఇగో ఈ నగరాలను కలుపుతూ తీసుకొస్తున్నటువంటి పథకమే డైమండ్ చతుర్భుజ్ ప్రాజెక్ట్. ఇగో ఇప్పుడు మనం రైల్వేలో డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సార్ ఏమంటున్నాం? డైమండ్ చతుర్భుజ్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. సార్ ఈ డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ అనేది ఒక 4 నగరాలకి సంబంధించి మనం వందే భారత్ అనేవి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని అన్నాం. ఇప్పుడు మనం హై స్పీడ్ ట్రైన్స్ గురించి మాట్లాడుతున్నాం. హై స్పీడ్ ట్రైన్స్ కనెక్టివిటీని పెంచేందుకే డైమండ్ చతుర్భుజ్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో తీసుకొస్తా ఉన్నారు. ఇగో ఈ ప్రాజెక్ట్ గురించి గుర్తుంచుకోండి. సెమీ హై స్పీడ్ రైళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమిటి అని అడుగుతారు. వందే భారత్. మరి డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా ఏం చేయబోతున్నారు అని అడుగుతారు. హై స్పీడ్ రైళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ని స్థాపించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని చెప్పాలి. దేనికోసము అని అంటున్నాం? హై స్పీడ్ రైళ్ళకి సంబంధించి. హై స్పీడ్ రైళ్ళకి సంబంధించి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ని స్థాపిస్తున్నటువంటిదే ఈ డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అని అంటున్నాం? డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఇది హై స్పీడ్ రైళ్ల నెట్వర్క్ కోసం తీసుకొస్తున్నటువంటిది. సార్ మరి ఈ హై స్పీడ్ రైళ్లను ఏ నగరాలలో కనెక్టివిటీ చేస్తున్నారు, ఏ నగరాలకి కనెక్టివిటీ చేస్తున్నారు అని అంటే మనం ఇక్కడ ప్రధానంగా 4 నగరాలని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏమంటున్నాము అని అంటే ఇప్పుడు భారతదేశం ఇట్లా ఉంటుంది కదా, నాకు కొంచెం వేరాదు, బట్ ఇమేజ్ ఎలా వచ్చినా మ్యాప్ ఎలా వచ్చినా మీరు ఏమనుకోవద్దు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకి? ఢిల్లీ ఉంటుంది, ఇటేమో కల్కత్తా ఉంటుంది, ఇటేమో బాంబే ఉంటుంది, ఇక్కడేమో చెన్నై ఉంటుంది కదా. సో ఇలా ఇగో ఈ అంశాలను కలిపితే మనకి ఇది డైమండ్ ఇట్లానే ఉంటుంది కదా. కొంచెం నేను ఏదో క్రాస్ గీసినట్టున్న ప్లేస్ లేక ఇగో గిదే డైమండ్ చతుర్భుజికి సంబంధించినటువంటి నెట్వర్క్ ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు ఈ డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా బుల్లెట్ ట్రైన్స్ని తీసుకురాబోతున్నారు. హై స్పీడ్ ట్రైన్స్ అన్నాం కదా, ఈ హై స్పీడ్ ట్రైన్స్ని ఏమంటున్నాము అని అంటే బుల్లెట్ ట్రైన్స్ అని అంటున్నాం. ఇగో బుల్లెట్ ట్రైన్స్ను ఈ నగరాలను కనెక్టివిటీ చేస్తూ తీసుకొస్తున్నారు. ఇప్పుడు డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్లో ఏ ట్రైన్స్ రాబోతున్నాయి? బుల్లెట్ ట్రైన్స్ అనేవి రాబోతున్నాయి, బుల్లెట్ రైల్స్. ఓకేనా? ఇగో ఈ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించి ఏ ప్రాజెక్టు భారతదేశంలో ప్రారంభించారు, ఏ నగరాలను కలుపుతున్నారు, ఆ ప్రాజెక్ట్ పేరేమిటి అని అంటే ఈ ప్రాథమిక అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. మరి ఈ రైళ్ళకి సంబంధించి ప్రధానమైనటువంటి కారిడార్స్ ఏమిటి అని అడుగుతారు. ఏమడుగుతారు? ఇగో ఇప్పుడు ఈ డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్కి సంబంధించి ప్రధానమైనటువంటి కారిడార్లుగా
ఏవేవి ఉండబోతున్నాయి సార్ అని చెప్పేసి అడుగుతారు. సార్ అంటే ఈ ట్రైన్స్ అనేవి ఢిల్లీ టు ముంబై, ఢిల్లీ టు కల్కత్తా, ముంబై టు చెన్నై, అలాగే కోల్కతా టు చెన్నై, ఢిల్లీ టు చెన్నైగా కారిడార్లు ఉండబోతున్నాయి. ముంబై టు కోల్కతా అంటే ఇగో ఈ ప్రాంతాలకి సంబంధించి మొత్తం 6 కారిడార్లను తీసుకొస్తున్నారు. అవి కూడా ఒక్కసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అని అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ లాగా గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగింది అనుకో మనం ఆన్సర్ చేయగలగాలి. సరే ఇప్పుడు ఇక్కడి వరకు నేర్చుకున్నాం డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది. 4 నగరాలను కలుపుతూ ట్రైన్స్ నడుపుతారు. ఇగో ఈ 4 నగరాలు ఏంటి అని అంటే ఢిల్లీ, కల్కత్తా, బెంగళూరు, చెన్నై అని అంటున్నాం. ఇగో ఈ 4 నగరాల మధ్యన ట్రైన్స్ ఎట్లా నడుస్తాయి అని చెప్పేది కారిడార్. ఇగో దీనికి సంబంధించి 6 కారిడార్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తాయి అనేది ఇక్కడ అంశంగా పరిగణించడం జరుగుతూ ఉంది. ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఢిల్లీ టు ముంబై అని అంటున్నాం. ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఢిల్లీ టు ముంబై అని అంటున్నాం. మరో కారిడార్ ఏంటి సార్ అని అంటే ఢిల్లీ టు కోల్కతా కారిడార్ అని అంటున్నాం. ఇగో ఢిల్లీ టు కల్కత్తా కారిడార్ అని అంటున్నాం. సార్ నెక్స్ట్ ఏమని అంటున్నాము అని అంటే మూడోది వచ్చి ఇది ముంబై టు చెన్నై కారిడార్ అని అంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటున్నాం ముంబై టు చెన్నై కారిడార్ అంటున్నాం. నాలుగోది ఏంటి సార్ అని అంటే నాలుగోది వచ్చి కల్కత్తా టు చెన్నై కారిడార్గా చెప్తా ఉన్నాం. ఎక్కడి నుంచి కల్కత్తా నుంచి చెన్నై కారిడార్గా చెప్తా ఉన్నాం. ఐదోది ఏంటి అని అంటే ఇది ఢిల్లీ టు చెన్నై కారిడార్ అని అంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఢిల్లీ టు చెన్నై కారిడార్ అని అంటున్నాం. ఆరోది వచ్చి ఏంటి అని అంటే ముంబై టు కల్కత్తా కారిడార్ అని అంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ముంబై టు కల్కత్తా కారిడార్. ఓకేనా? ఒకటేమో ఢిల్లీ టు ముంబై అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక కారిడార్ ఉంటుంది. రెండోది వచ్చి ఢిల్లీ టు చెన్నై అని అన్నాం, ఢిల్లీ టు కల్కత్తా అన్నాం. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కారిడార్ ఉంటుంది. నెక్స్ట్ ముంబై టు చెన్నై అని అన్నాం. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కారిడార్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చెన్నై టు కల్కత్తా అన్నాం. ఇగో ఇది ఒక కారిడార్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఢిల్లీ టు చెన్నై ఇగో ఇలా ఒక కారిడార్ ఉంటుంది. నెక్స్ట్ ముంబై టు చెన్నై కల్కత్తా అన్నాం, ఇలా ఒక కారిడార్ ఉంటుంది. అందుకే దీనిని ఏమన్నాము అని అంటే డైమండ్ చతుర్భుజి ప్రాజెక్టుగా పిలవడం జరుగుతూ ఉంది. ఇగో ఇది ఓవరాల్గా చూస్తే మీకు డైమండ్ చతుర్భుజి లాగానే ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇగో డైమండ్ తీసిన నేను అటు ఇటు చేసి కష్టపడి డైమండ్ తీసిన ఇట్లా. ఇదే డైమండ్ చతుర్భుజికి సంబంధించినటువంటి కారిడార్. ఓకేనా? మరి భారతదేశంలో మొదటిసారి ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారు సార్ అని చెప్పేసి నేను ఒక ముచ్చట అడుగుతున్నా మీకు. ముంబై టు అహ్మదాబాద్ మధ్యన బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించినటువంటి కారిడార్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఇగో ఈ ముంబై టు అహ్మదాబాద్కి 580 కిలోమీటర్లు ఉంటుంది, 508 కిలోమీటర్లు ఉంటుందండి. ముంబై టు అహ్మదాబాద్ మధ్యన మొదటి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 508 కిలోమీటర్లు. బేసిక్గా ఈ 508 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల టైం అనేది పడుతుందండి. ఎన్ని గంటలు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీడ్లో 6 గంటల టైం పడుతుంది. ఇగో దీన్ని ఏం చేస్తూ ఉన్నారు అని అంటే 2 గంటల 55 నిమిషాలకు తీసుకొస్తూ ఉన్నారు బుల్లెట్ ట్రైన్ ద్వారా. అంటే సుమారు ఎన్ని గంటలు సేవ్ అవుతుంది? 3 hours సేవ్ కావడం జరుగుతూ ఉంది బుల్లెట్ ట్రైన్స్ వలన. ఇగో ఇలా భారతదేశంలో బుల్లెట్ ట్రైన్స్ని తీసుకురావడానికి, హై స్పీడ్ ట్రైన్స్ని తీసుకురావడానికి వస్తున్నటువంటి ప్రాజెక్టే ఈ డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్. గుర్తుంచుకోండి, ఇది ప్రాజెక్ట్కి సంబంధించి 6 కారిడార్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 6 కారిడార్లలో భారతదేశానికి సంబంధించి సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్. సో ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఈ 4 దిక్కులుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలను కలుపుతూ డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రమేష్ గ్రూప్ 2 1500 ఆఫర్ ఇవ్వండి. ఉంది రమేష్, చేసుకో, ఆల్రెడీ ఆఫర్ ఉంది, రన్ చేస్తున్నాం మనాల కోసం. ఓకేనా? ఇగో ఇలా ఈ అంశం అనేది మనకు కీలకమైన అంశం, ఇంపార్టెంట్ అంశంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ ఇగో రైల్వే రంగంలో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మిమ్మల్ని భారత రైల్వేస్ మీద క్వశ్చన్ అడిగితే కవాచ్ మీద అడుగుతాడు, దెన్ లేదంటే వందే భారత్ మీద అడుగుతారు, దెన్ లేదనంటే ఇక్కడ డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ మీద అడుగుతారు, దెన్ లేదు అని అంటే ఈ మూడింటిని కలిపి కూడా అడుగుతాడు. కింది వాటిలో రైల్వేస్కి సంబంధించినటువంటి అంశాలను పరిగణించండి అని అంటాడు.
నేను త్రీ టాపిక్స్లో కూడా నేను చెక్ చేయాలని అనుకుంటప్పుడు ఈ 3 కలిపే అడుగుతాడు. ఎలా అడుగుతాడు? గ్రూప్ 1లో మొన్న అడిగింది అలానే, గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ అలానే వస్తాయి. మెంటల్గా రెడీ అయ్యుండు, ప్రిపరేషన్ అలానే చెయ్యి, స్టేట్మెంట్ లెవెల్లో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. మనం ఆ ఈజీ అంతా ప్రిపరేషన్లోనే చూపెట్టాలి. సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మల్లేష్, కవాచ్ టెక్నాలజీ ప్రయోగం ఎక్కడ చేశారు? కొంచెం నా దగ్గర అప్డేట్ లేదు మల్లేష్, నేను ఇయర్ ఎండ్ రివ్యూ చెప్తున్నా కదా. ఐ థింక్ ఇది 6 months బ్యాక్ అనుకుంటా చెప్పినట్లు గుర్తు, బట్ నాకు ఐడియా లేదు. ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకేనా? రైట్ సార్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇగో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది ఒక్కసారి మాట్లాడదాం. ఇక్కడ మనం ఇయర్ ఎండ్ రివ్యూ గురించి మాట్లాడినాం కదా. ఈ ఇయర్ ఎండ్ రివ్యూలో మనం ఏం చెప్తున్నాము అని అంటే 3 అంశాలను ప్రధానంగా చెప్తున్నాం. భారతదేశంలో 4 అండి, ఇంకో అంశం కూడా చెప్పినా దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వలే. ఒకటి ఏమంటున్నాము అని అంటే వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి. ఇయర్ ఎండ్ రివ్యూ వరకు భారతదేశంలో 6 వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి అనేది భారత రైల్వే శాఖ రిపోర్ట్ని ఇచ్చింది. భారత రైల్వేస్కి సంబంధించి మంత్రిగా ఎవరున్నారు అని అంటే అశ్విని వైష్ణవ్ ఉన్నాడు. సో ఇప్పుడు భారతదేశంలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి సెమీ హై స్పీడ్ రైళ్లు. భారతదేశంలో ఆత్మ నిర్భర్ భారత్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సెమీ హై స్పీడ్ రైళ్ళని భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీ ద్వారా వాటిని రూపొందించడం జరుగుతూ ఉంది, ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే కవాచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొచ్చిర్రు. ఇది భారతదేశంలోని రైల్వే రంగంలో భద్రతను పెంచేందుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమంగా గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. ఇక మూడోది ఏంటి అని అంటే 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ అనేటువంటి ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈసారి బడ్జెట్లో. ఇది రైల్వేకి సంబంధించినటువంటి పథకంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఈ 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే ఆయా రైల్వే స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి కానీ, హస్త కళాకారులకి కానీ, ఇతర వస్తు తయారీదారులకి సంబంధించి ప్రోత్సాహకాలను ఇవ్వాలి అనే దానికోసం ఆ పథకాన్ని 2022-23 బడ్జెట్లో ప్రవేశపెట్టిరు అని అంటున్నాం. సార్ 4వది ఏమంటున్నాము అని అంటే ఇదే డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్ అని అన్నాం. ఇది హై స్పీడ్ రైళ్ళకి సంబంధించి భారతదేశంలో హై స్పీడ్ రైళ్ల కోసం అని చెప్పేసి హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ని ఫామ్ చేసేందుకు 4 నగరాలను ఎంచుకున్నారు. 1 ఢిల్లీ, 2 కలకత్తా, 3 ముంబై, 4 చెన్నై. ఇగో ఈ 4 పేర్లను గుర్తుంచుకోండి. ఇక్కడ వస్తున్నటువంటి ప్రాజెక్ట్ పేరు ఏమిటి అని అంటే డైమండ్ చతుర్భుజి ప్రాజెక్ట్. ఇది హై స్పీడ్ రైళ్ళకి సంబంధించింది, లైక్ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్గా మాట్లాడుతున్నాం. ఈ నగరాల మధ్యన ప్రయాణించేటువంటి ప్రయాణికుల సమయాన్ని ఇది సేవ్ చేయడం కోసం తీసుకొస్తున్నటువంటి పథకంగా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ రివ్యూని ఎవరు ఇవ్వడం జరిగింది సార్ అని అంటే ఈ రివ్యూని ఈ రైల్వేకి సంబంధించి ఇయర్ ఎండ్ రిపోర్ట్ కింద ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్గా. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఈ 4 అంశాల మీద నువ్వు ఆన్సర్ చేస్తావని నేను నమ్ముతున్నా.